చూడండి, మనం టైం చూపిస్తున్నాం. ఎగ్జాక్ట్గా 11:50 అయింది. టైము 11:51 అవుతుంది. మనం నర్సిపూడిలో బయలుదేరాం. ఇప్పుడు నర్సిపూడి నుంచి నవాపేట వెళ్ళాలి. నవాపేట నుంచి మనం చెప్పలు వెళ్ళాలి. ఈ చెప్పల గ్రామంలో ఒక మామిడి వృక్షం ఉందంట, చాలా పెద్దది అది అని చెప్పేసి గ్రామ ప్రజలు చెప్పారు. అసలు ఈ మామిడి వృక్షం ఏంటంటే, మనం భైరవ స్వామి గారు ఒక వృక్షం చూపించాం పొద్దున, రావి వృక్షం. అలా కాదు, మామిడి వృక్షం చాలా పెద్దది ఉంది. ఎక్కడ? భైరవ స్వామి గారు అక్కడ గుడి ఎదురుకుండా. ఆ గుడి ఎదురుకుండానే ఏదైతే మనం దుష్టశక్తి అనుకున్నాం, ఆ దుష్టశక్తి రాజుగారిని వ్యామోహించడానికి ఆ వృక్షం దగ్గర నుంచే బయలుదేరి వెళ్ళిందంటే, అంటే రాజుగారు చుప్పలకుండా నవాపేట గ్రామం వస్తుంటే తెల్లగుర్రం మీద ఆమె ఇద్దరు మొత్తం 4 పిల్లలతో బయలుదేరి వచ్చింది. 4 పిల్లలతో బయలుదేరి రాజుగారితో మాట కలుపుతూ నవాపేట గ్రామం వచ్చిందని చెప్పేసి వీళ్ళు మన గ్రామ ప్రజలు చెప్పుకున్నారు. ఆ వృక్షాన్ని చూడడానికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం చూపిస్తాము. మనం నర్సిపూడి నుంచి అయితే నవాపేట గ్రామం చూపిస్తాం. మనం బోర్డు అయితే ఇక్కడ నవాపేట గ్రామం ఉంటుంది. ఇప్పుడు 12 తర్వాత, మనం 12 అయింది. ఇక్కడి నుంచి మనం వృక్షానికి వెళ్ళే మనం దారి చూపిస్తాము. ఇప్పుడు వేసవకాలం అయినా సరే మన కారు మీద వెళ్తాం కదా, కొంచెం మంచి అవుతూ పడుతుంది. చూడండి, మనం వెళ్ళేదారంటే చాలా భయంకరంగా ఉంది. కానీ మనం ఇక్కడ జంక్షన్ వచ్చింది, నవాపేట గ్రామం జంక్షన్ వచ్చింది. ఈ జంక్షన్లో చూడండి, మనం నవాపేట వచ్చాము. ఆ బోర్డు తీయండి, చూసారు కదండి. ఇక్కడ రోడా వెల్కమ్స్ టు నవాపేట అని చెప్పేసి ఉంది. మనం ఇక్కడి నుంచి చుప్పలు వెళ్తున్నాము. చుప్పలు అంటే భైరవ స్వామి గారు అక్కడ గుడి ఎదురకుండా ఉన్న మామిడి చెట్టు, అంటే మామిడి చెట్టు మహావృక్షం అంటే అది. అంటే వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కదండి అని చెప్పేసి మనకు అన్నారు. అయినా సరే మనం ధైర్యం చేసి వెళ్తున్నాం. మీకు ఆ వృక్షం ఇప్పుడు ఈ రాత్రి ఏ టైం అయినా సరే మనం మా ప్రేక్షకుల కోసం చూపించే ప్రయత్నంతో మనం చేస్తున్నాము. రండి, బయలుదేరి వెళ్దాం. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడి నుంచే ఈ లోనకి వెళ్ళాలి. ఈ రూట్ అవుతే చూడండి, మనం చెప్పలేక రామ్ మీద ఈ మామిడి వృక్షం ఏదవుతుందో అదే వెళ్తున్నాము. చూడండి, ఈ రూట్ నుండి మనం చెప్పలు వెళ్ళాలి. ఇప్పుడు మనం చెప్పల గ్రామం గుండా బయలుదేరుతున్నాం. ఏదైతే ఆ మామిడి వృక్షం ఉందో ఆ వృక్షం దగ్గరికి వెళ్తున్నాము. ఇదే చెప్పల కాలనీ. చెప్పల కాలనీ అంటే నవాపేట నుంచి విడిపోయిన గ్రామం. ఇది చెప్పల కాలనీ కింద ఏర్పడింది. అంటే ఇది మొత్తం ఇక్కడ ఉన్న జనాభా మొత్తం నవాపేట గ్రామస్తులే. కాకపోతే ఇది చెప్పల గ్రామంలోకి వెళ్ళింది, అంటే పంచాయతీల మొత్తం చెప్పల గ్రామంలోకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఆ రోడ్డు గుండా వెళ్తున్నాము. చూడండి, ఇదంతా చీకటి అంధకారం. ఈ రూట్లో ఈ టైంలో ఎవరో మసలరు అసలు. ఇంతకుముందు కూడా పూర్వం కూడా ఎవరో మసిలేవారు కాదు. ఇప్పుడు మన ఆ దారి గుండా వెళ్తున్నాము. చూడవచ్చు మీరు, అసలు ఈ దారిలో ఎవరో జనసంచారం అంటే ఎవరు లేరు అసలు. ఇప్పుడు మన కారులో వెళ్తున్నాం. మన కెమెరామ్యాన్ గారు మేము ఇద్దరం వెళ్తున్నాం. అసలు ఏంటి ఈ మామిడి వృక్షం ఏదవుతా ఉందో ఇక్కడి నుంచి శక్తి బయలుదేరింది అని చెప్పేసి ఇక్కడ గ్రామ ప్రజలు చెప్పుకున్నారు. మనం వెళ్తున్నాము. ఈ వెళ్ళే దారిలోనే ఇక్కడ మనకి ధనలక్ష్మి అమ్మవారు అని చెప్పేసి ఒక గుడి ఉన్నది. మనం చూద్దాము. ఈ గుడి మన లెఫ్ట్లో కనిపిస్తుంది, చూడండి. కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది. మనం వెళ్ళే దారిలోనే మీకు లైటింగ్ అవుతూ కనపడుతుంది. ఇక్కడ కొన్ని ఇటుక బట్టీలు అవుతున్నాయి. ఇటుక బట్టీలు దాటిన తర్వాత ఈ భైరవ స్వామి గుడి ఎదురుకుండానే మామిడి వృక్షం మనం చూద్దాం. కూర్చున్నాడు. ఈ చూడండి, ఈ లెఫ్ట్లోనే ధనలక్ష్మి అమ్మవారి గుడి ఉంది.
ఒక్కసారి ఆ పక్క తిప్పండి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ధనలక్ష్మి అమ్మవారు. ఇక్కడ నుంచి మరి కొంత దూరం వెళ్ళాలి మనం. ఈ రూట్లో సాయంకాలం 6 దాటితే అసలు జనసంచారం అంటే ఎవరు ఉండేవారు కాదట. పూర్వం మనం ఎంతో ధైర్యం చేసి ఆ మామిడి వృక్షం ఏదవుతుందో, శక్తి ఎక్కడి నుంచి బయలుదేరిందో, ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నాం మనం. చూడండి కొంచెం దూరం అయితే ఈ ఇటుక బట్టీలు అవుతున్నాయి. ఇక్కడ ఇటుక బట్టీల నుంచి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఈ భైరవ స్వామి గారు ఇక్కడ గుడి దగ్గర మనం కారు పార్క్ చేసి ఆ మామిడి వృక్షం దగ్గరికి వెళ్దాం. చూడండి మనం ఆల్రెడీ వచ్చాము ఇక్కడికి. ఈ భైరవ స్వామి గారు గుడికి మనం కారు ఇక్కడ అవుతా పార్క్ చేద్దాం మనం. చూస్తున్నారు కదా ఈ గుడి. నేను కారు పార్క్ చేసి మనం బయలుదేరి వెళ్దాం. ఇప్పుడు మన నవాపేట గ్రామంలో ఉదయం మాట్లాడుకున్నట్టు ఏదైతే మన భైరవ స్వామి గారు మన రావి వృక్షం మనం మార్నింగ్ చూపించాం. ఆ మార్నింగ్ చూపించే ప్రయత్నంలో ఈ నైట్ ఏదైనా సరే ఈ గుడి వృత్తాంతం, గుడి చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి ఎవరో లేము, మా కెమెరామెన్ నేనే ఇద్దరు బయలుదేరి వెళ్తున్నాం. ఈ టైం ఏ టైం అయినా సరే మనం ఈ గుడి వృత్తాంతం చరిత్ర తెలుసుకోవాలని చెప్పి బయలుదేరి వెళ్తున్నాం. కెమెరా గారు రండి, మనం వెళ్దాం. అసలు ఈ గుడి చరిత్ర ఏంటి, ఈ రాత్రి ఏమైనా సరే ఇది మన బన్నీ టీవీ ప్రేక్షకుల కోసం రాత్రి ఏ టైం అయినా ఉదయం వరకు అయినా మనం వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. రండి మనం వెళ్దాం బయలుదేరి. చూడండి కింద ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇక్కడ నవాపేట గ్రామంలో మన భైరవ స్వామి గారి ఒక రావి చెట్టు ఉన్నది. ఈ రావి చెట్టు ఒక వృత్తాంతం ఏదో తెలుసుకోవడానికి మేము బయలుదేరి వెళ్తున్నాం. వెళ్ళకూడదన్న అక్కడికి, ప్రమాదం. ఎందుకు వెళ్ళకూడదు? అది పెద్ద చరిత్ర. అది అక్కడ చెత్త ఉంది, అక్కడ అది చెత్త ఉంది అక్కడికి వెళ్ళకూడదు మీరు. అంటే మన ఏదైతే ఈ వృక్షం ఉందో ఇక్కడ చరిత్ర ఉందా లేకపోతే దారిలో చరిత్ర ఉందా? దారిలోనే చరిత్ర ఉంది. ఏంటి చరిత్ర? చరిత్ర ఏం కాదు, అది ఇక్కడ భైరవ స్వామి అన్న అతను ఉన్నాడు. అక్కడి నుంచి అతను ఒక గుర్రం మీద బయలుదేరుతుంటే చెత్తి కూడా బయలుదేరింది. కూడా బయలుదేరి నవాపేట ఉంది అక్కడ. ఆ నవాపేటలో పెద్ద మనుషులు కూర్చుంటే ఈవిడ ఆడవేషం వేసుకుని వెళ్ళి మా ఆయన వదిలేసి వెళ్ళిపోతుందని కూడా వెళ్తే ఈ పెద్దలు అందరూ కలిసి నవాబులు గుళ్ళో పెట్టారు. గుళ్ళో పెడితే ఇతను అంటే ఏమండి ఇది దెయ్యం అండి, ఇది మా భార్య కాదు అని చెప్పింది. భార్య కాదని చెప్తే వీళ్ళు ఏం చేయాలని గుళ్ళో పెట్టారు నవాబులు. గుళ్ళో పెట్టేసి వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన పొద్దునకే ఈ భైరవ అతను పడుకోకుండా అలాగే చూడు చెత్తి కదా తినేద్దని ఈ నవాబులు ఏం చేయాలని గుళ్ళో పెట్టి వెళ్ళిపోరు. తెల్లారినప్పుడు కోడి కూసి అలా కునికేసినప్పటికీ శుభ్రంగా భైరవ కానీ తినేది. ఈ నవాబులు ఏం చేశారంటే మేము చాలా కర్మ చేసాం, అక్కడికే భైరవ గారు చెప్పారు మనకి, మనం వినలేదు అని ఏం చేశారంటే మంగళోని కేకేసి మొత్తం బంగారం ఎంత ఉందో కుర్చీలు ఏమున్నాయి అన్నీ కూడా నూతిలో పాడేసి నవాపేట నూతిలో, అబ్బాయి నువ్వు వెనక్కి తిరగకుండా వెళ్ళిపో, నువ్వు వెనక్కి తిరిగావంటే నువ్వు బతకో అని చెప్తే మనోడు కాలుకి ముళ్ళు కూర్చుకుందని వెనక్కి తిరిగితే మనోడు రాయి అయిపోడు. ఇది నుయ్యి ఏముందో నుయ్యి మీద రాగి చెట్టు వచ్చింది. నూతిలో మొలిచింది, నూతిలో మొడిచింది. అది ఎంతమందో ఇతర కంట్రీ నుంచి వచ్చారు, కొన్ని వేల కోట్లు ఇస్తానని ఏటైతే తవ్వుకుంటానని. మనోడు ఒప్పుకోలేదు. ఎప్పుడు అక్కడ సంవత్సరానికి 2-3 మేకపోతులు వేస్తాడు అతను. అలా ఈ చెట్టు కాడికి ఆ మామిడి చెట్టు కాంచి బయలుదేరింది. ఆ మామిడి చెట్టు కాడికి కూడా ఎవరు వెళ్ళరు, అంత సహాయం ఎవరు చేయరు కూడా. మీరు అనవసరంగా వెళ్తున్నారు. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళారంటే లేనిపోయిన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు అంతే. ఇప్పుడు ఈ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మేము ప్రయత్నం చేస్తాం, మీరు మాకు తోడొస్తారా? మేము 6 అవుతేనే వెళ్ళాము. ఎలాగా 6 అవుతే వెళ్ళాం మేము ఎలా. అసలు ఇప్పుడైతే ఏదో లైటింగ్ వచ్చి ఏదో తిరుగుతున్నారు తప్ప 6 అవుతే ఎవరే వెళ్ళరు.
అది మీరు వెళ్తున్నామని మీరు వచ్చారని మిమ్మల్ని ఆపాను తప్పండి, మేము రావండి అక్కడికి. మీరు ఇంత రిసీవ్ చేయకూడదు. చెట్టు చూస్తేనే మీరు వెళ్ళిపోతారు. అలా చెట్టుగడికి అనేది ప్రమాదకారం. పగలు తప్ప నైట్ ఎవరు వెళ్తారు? పగలన్నా కూడా చంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఆ రైతులు తప్ప ఎవరు వెళ్ళరు. కొత్తవాడు ఎవడు వెళ్ళినా ఆ మామిడికాయ కోసినా ఏం చేసినా ఇబ్బంది. ఆ రాగి చెట్టు కొమ్మ ఇరిచినా ఇబ్బందే. అస్సలు చాలా ప్రమాదకారం. అంత ఇబ్బంది పడి వెళ్ళొద్దండి సార్. అది ఇప్పుడు రావి చెట్టుకి ప్రమాదం చేస్తే ఏదో జరుగుద్ది, మనకి మామిడి చెట్టుకి ప్రమాదం చేసినా జరుగుద్ది. మనం ప్రమాదం చేయట్లేదు, మా ప్రేక్షకుల కోసం మేము చూపించడానికి అయితే మేము రైట్ బయలుదేరాం. మీ ఇష్టం, అది మీరు వెళ్తే మీరు ఎదుర్కొంటారు అంతే ఇబ్బందులు. అంటే మాకు తెలుసు, మాకు చిన్నప్పుడు జరుగుతుంది కాబట్టి. వస్తున్నారని ఇబ్బంది, మీరు వస్తున్నారని మేము ఆగి వచ్చాం తప్ప, వెళ్ళొద్దని ఆఫ్ చేస్తున్నాం తప్ప, మీరు వెళ్తే ఇబ్బంది పడతారు సార్. ఆ నూతిలో 1000 కోట్లు బంగారం ఉంది. కొన్ని దేశాల నుంచి వచ్చారు. మీరు చూస్తే చిన్నపిల్లలా కనబడుతున్నారు. ఈ చరిత్ర మొత్తం మీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు అసలు? మా తాతలు చెప్పారు. మా తాతల కాంచి వచ్చింది అది. తోరం సుబ్బన్న వీళ్ళందరి కాంచి వచ్చిన చరిత్ర అది. అది చాలా మేమే చౌదరి చెన్న అతనే భయపడ్డాడు, పారాలు అతనే భయపడి చెట్టు కొమ్మ కూడా ముట్టుకునేవాడు. అసలు మేము చిన్నప్పుడు పళ్ళకి వెళ్ళిపోలేము. అప్పుడు ఎందుకంటే తాతల నాటి చరిత్ర కదా. ఇప్పుడైనా సరే 11 అవుతుంది రోడ్డుని ఎవరు రారండి. మీరు లైట్ వేసుకొస్తున్నారని మేము ఆగి మీకు ఏదో సలహా చెప్తున్నాం తప్ప, మిమ్మల్ని వెళ్ళొద్దు అంటున్నాం తప్ప అంతమించి ఏం కాదు. మామిడి చెట్టు 7 కొంచాలు పచ్చాక ఉంటుంది చెట్టు. అది చెట్టే 7 గుంచాల స్థలంలో ఉంది. అది 7 కొంచాలు అంటే మీరు చెప్పేది ఏంటంటే 7 గుంచాల స్థలంలో ఈ మామిడి చెట్టు దగ్గర నుంచే శక్తి బయలుదేరి ఈ ఎవరైతే రాజుగారు ఉన్నారో భైరవేశ్వర రాజుగారి నుంచి ఆవిడ ఇక్కడ నుంచి ఒక స్త్రీ రూపం ధరించి నవాబేట గ్రామం వెళ్ళిందని. నవాబులు పట్టుకుంటాలో అప్పుడు నవాబులు చచ్చిపోతారు, నవాబేట అని వచ్చిందని పేరు. అది ఇక్కడ నుంచి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోరండి. ప్రాణాలు కూడా కోల్పోరు. మీరు ఈ టైం వస్తున్నారంటే మేము ఆగి మీకు సలహా ఇస్తున్నాం తప్ప మీరేదో యాడ్లు వేసుకుంటారని కాదండి. అంతే. సరే, మేము ఒక ధైర్యం చేసి ఆ చెట్టు వరకు వెళ్తాం తప్ప చెట్టు మొదలుగా అవుతే వెళ్ళాం మనం. మీరు మాతో వచ్చి సహకరిస్తారా? రావండి, మేము రావండి. మీరు కూడా వెళ్ళకండి మా ఎంత దయించి. అది దాన్ని బట్టి మీరు చూసుకుంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఇప్పుడు నవాపేట గ్రామం నుంచి మనం కొంచెం ముందుకు వస్తే చిప్పల కాలనీ అని చెప్పేసి ఉన్నది. ఈ చిప్పల కాలనీలో యువకులు అయితే మనకి ఇక్కడ పొలంలో తారసపడ్డారు. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, మీరు ఎవరో అని చెప్పి మనం క్వశ్చన్ చేయడం జరిగింది. అలా కాదు, మనం ఇక్కడ ఈ ఏదైతే మామిడి వృక్షం ఉంది, ఈ మామిడి వృక్షం నుంచే ఈ శక్తి ఎవరైతే మన ఒక శక్తి బయలుదేరి భైరవ స్వామి వారిని అడ్డగించి స్త్రీ రూపంలో వ్యామోహించి ఆవిడ నవాపేట గ్రామం బయలుదేరి వెళ్ళి ఈ రాజుగారు నన్ను వ్యామోహించాడు, నాకు ఈ సంతానం కలిగిందని చెప్పేసి ఇది చెప్పడంలో ఈ నవాపేట గ్రామ పెద్దలు ఎవరవుతున్నారో వాళ్ళు రామాలయం ఉంది. రామాలయం పక్కనే ఒక అప్పట్లో 600 కారాగృహం చిన్న గది ఉండేది. ఆ గదిలో బంధించారంట. ఆ గదిలో బంధించి వీళ్ళు చెప్పేది ఏంటంటే తెల్లవారు 4 గంటలకే వేకువజామున అంటే కునుకుపడే టైంలో ఆయన నిద్రించే టైంలో ఆవిడ ఆయన చంపివేసిన తర్వాత ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే రాజుగారిని కోల్పోయాం మనం అని చెప్పేసి ఈ నుయ్యి ఏదైతే ఉందో మనం చూపించాం కదండి మార్నింగు, రావి వృక్షం కింద నుయ్యి ఉండేదట. ఆ నుయ్యికి ఎడమ పక్కన కానీ కుడి పక్కన కానీ అంటే అంచుల్లో రావి చెట్టు మొలిసి కాలక్రమేణా అది అంత పెద్ద వృక్షం అయ్యింది. అంటే రావి చెట్టు కింద నిధులు ఉన్నాయి. నిధులు అంటే ఈ నవాపేట గ్రామంలో ఎవరైతే నవాబులు పూర్వం ఉండేవారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఏదైనా కానీ మొత్తం అందరూ కూడా నూతులే వేసేసి ఎవరో ఒక మంగళే మొత్తం వీళ్ళందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు ఉండి మొత్తం ఇల్లుకి నిప్పంటించమని చెప్పేసి ఆయనకేదో తులమ భారం ఇచ్చి వెళ్ళిపోమని చెప్పేసి. అంటే ఇది నవాపేట ఆంజనేయ స్వామి గుడి అంటే మన కాలువంతులు ఉంటుంది, అక్కడి నుంచి డామ్ అని ఉంది. ఆ డామ్ గుండా ఆయన వెళ్ళిపోతుంటే కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుందని చెప్పేసి వెనక తిరిగి చూశాడు ఆయన. అక్కడే శిల అయిపోయాడు అని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు ఇప్పుడు ఎవరైతే మన దగ్గర ఈ పిల్లలు ఉన్నారో వీళ్ళకి తాతలు ముత్తాతలు చెప్పారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే ఈ నవాపేట గ్రామ ప్రజలు అంటే ఇంతకుముందు నవాబులు ఉండేవారని చెప్పేసి వాళ్ళు ఇంటికి స్థితి అంటించి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. ఆయన రాయి శిల అయ్యారని చెప్పన్నారు. ఆ శిల ఇప్పుడు ఉన్నదా? ఉంది. ఎక్కడ ఉన్నది? కాలవంతుని కూడా ఉందండి. కాలవంతుని కూడా ఉందండి. ఒక నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వైరసం గారు అదే నవాబులు బంగారం వేసిన కూడా రాగి చెట్టు వచ్చింది కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా మొదలెట్టారండి. దిమ్మ కట్టి అక్కడ ఎప్పుడు కూడా మేకపోతలు వేసుకుంటారండి. అతను
వాళ్ళే కదండి ఎవరైనా వేసుకుంటారండి అక్కడ. అదంతా బాగానే ఉంటుందండి. ఏంటంటే మీరు ఈ టైర్ని చెట్టు కాడికి వెళ్తాం కరెక్ట్ కాదు, మీరు రోడ్డు మీద లైట్లు అంతా చేయలు ఏంటని మేము వచ్చామండి. మా ఏంటంటే ఇటుకి పట్టిల్లిన అవి ఏంటంటే చెట్టు కాడికి ఎవరు వెళ్తా కూడా అంత సాహసం చేయరండి. మీరు ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు, మీరు ఎవరో కూడా తెలియదు. ఏంటి లైట్లు వస్తున్నాయి, ఏంటి లైట్లు వేసిన వెళ్తున్నారు ఏంటని మేము వచ్చాం. మేము ఎందుకు చెప్తున్నామంటే మేము మంచిగా అని చెప్తున్నాం. మా మాట ఏంటంటే మీరు వెళ్ళారు ఇంకా మీ ఇష్టం అండి, అదండి. దాన్ని బట్టి మీరు ఎవరికి వెళ్తానంటే వెళ్ళండి, ఎవరికి వెళ్తాం అయితే కరెక్ట్ కదండి. మా చిన్నప్పటి నుంచి కానీ మేము ఎప్పుడు కూడా ఇలాగే మిట్ట మధ్యలోగా చెట్టు కాడికి వెళ్తాం. ఎవరే ఉండరండి చెట్టు కాడ, అంత ప్రమాదం అండి చెట్టు. ఇప్పుడు ఈ చిప్పల గ్రామ ప్రజలు ఎవరవుతున్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు శక్తి ఏదవుతుందో ఇక్కడి నుంచే బయలుదేరింది. మనం మార్నింగ్ చూసింది రావి వృక్షం, అది భైరవ స్వామి గారిది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ చెట్టు దగ్గర వెళ్ళడం మహాప్రమాదం. ఇప్పుడు మనం ఎవరున్నామంటే మా కెమెరా గారు మేము ఇద్దరే ఉన్నాం. మేము ఏంటంటే సాహసం చేసి ప్రయత్నించి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దామనుకున్నాం. కానీ ఈ గ్రామ ప్రజలు మార్నింగ్ ఉదయం చెప్పారు మనకి ఈ చెట్టుకి కానీ ఆ చెట్టుకి కానీ మీరు వెళ్ళకూడదని చెప్పేసి. అయినా సరే ఈ రాత్రి టైంలో మనం బయలుదేరి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ యువకులు అడ్డగించి మీరు వెళ్ళడం మంచిది కాదు, ఎవరు వెళ్ళినా సరే అనర్థమే జరుగుతుంది, మీరు వెళ్ళొద్దని చెప్పి అడ్డగించడం జరిగింది. మనం అయితే కూడా ఇప్పుడు మనకి కూడా భార్య బిడ్డలు ఉన్నారు. ఈ టైంలో కూడా మనం వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి మీరు చూడండి ఒకసారి, నేను చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఇదంతా కూడా మన వరి పొలాలు కోసిన రోజు చూస్తాం. దూరంగా చూస్తుంటే ఒక చెట్టు అయితే కనిపిస్తుంది మనకి. మనం దూరంగానే చూపించే ప్రయత్నం చేస్తున్నాము, ఎందుకంటే మనకు కూడా వెళ్ళడానికి ఇక్కడ చాలా భయంకరంగా ఉంది. ఇది చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఈ యువకులు చెప్పిన మాట ఆల్రెడీ ఊళ్ళో చెప్పారు గ్రామ ప్రజలు మీరు వెళ్ళొద్దు ఏంటని చెప్పేసి. అయినా సరే మనం ఏంటంటే మొండిగా ఒక ప్రయత్నం మా టీవీ ప్రేక్షకుల కోసం చూపించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నాము. మనం చాలా దూరంలో ఉన్నాము, చెట్టుకి కొంచెం దూరం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళినా సరే ఒక భయం అయితే మనకు ఉన్నది. భయం లేదని కాదు కానీ ఎవరికైనా ఇప్పుడు ప్రాణభీతి అనేది ఎవరికైనా ఉంటుంది. సరే మనం ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము. కానీ ఎంత దగ్గరికి వెళ్ళినా సరే ఇక్కడే మనకు భయం పడుతుంది. ఈ మహావృక్షం అంటే ఇక్కడి నుంచే ఒక శక్తి స్త్రీ రూపంలో బయలుదేరి ఈ ఎవరైతే భైరవ స్వామి గారు ఇక్కడి నుంచి గుర్రం మీద వెళ్తున్నారో ఆయన వెంబడించి నవాపేట గ్రామం వెళ్ళింది అని చెప్పేసి ఈ స్థల పురాణం గ్రామ ప్రజలు చెప్పిన విషయంలో అయితే గ్రామ ప్రజలు చెప్పిన మనకి ఏదైతే చరిత్ర ఉందో ఈ చరిత్ర మనం మీకు అనిపిస్తుందా మొక్క? ఇప్పుడు మనం ఈ ఏదైతే శక్తి ఉందో ఈ శక్తి బయలుదేరిన చెట్టుకాడే మనం ఉన్నాం. ఈ చీకటిని మీకు చెట్టు అయితే కనిపించట్లేదు కానీ ఇది చాలా పెద్ద వృక్షం. అంటే మాకు కనిపిస్తుంది, మనం వీడియోలో కొంతవరకు చూపించగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈయన పేరు శివగారు, శివగారు గోవిందు మన ద్రౌకులు అవుతున్నారు. వీళ్ళని అతి బలవంతం మీద ధైర్యం చేసి మన ఈ చెట్టు వరకు అయితే మనం తీసుకొచ్చాం. మన ఈ చెట్టు దగ్గరే ఉన్నాం. ఇప్పుడు మన ఈ చెట్టుని చూపిస్తున్నాము. మనకి లైటింగ్ సరిపోవట్లేదు, ఎందుకంటే మొబైల్ లైటింగ్ మీద ఈ లైటింగ్ సరిపోవట్లేదు. మార్నింగ్ వీలవుతే ఈ చెట్టు చూపిస్తాం మేము ఇప్పుడు వచ్చిన ప్లేసు. ఇప్పుడు మన ఎవరైతే ఈ గోవింద్ గారు శివ గారు ఉన్నారో వీళ్ళని అతి బ్రతిమాలి ధైర్యం చేసి మన ఈ చెట్టు వరకు అయితే తీసుకురాగలిగాం. ఇప్పుడు టైం వచ్చి అర్ధరాత్రి 2:30 అయింది. ఈ 2:30 ప్రాంతంలో మేము చెట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మనం భయమైనా ఏమైనా సరే ఈ గోవింద్ గారిని శివగారిని తీసుకొచ్చి ఈ చెట్టు మొదలుగా చేరుకోగలిగాం. మనం ఏదో ధైర్యం చేసి వాళ్ళని బతిమాలి అసలు ఈ చెట్టు మనం హాని చేస్తేనే మనకు ప్రమాదం జరుగుద్ది. మనం ఏం హాని చేయట్లేదు. అసలు ఈ శక్తి ఎవరో భైరవ స్వామి గారు ఎవరని చెప్పేసి మనం తెలుసుకోవడానికి మన చెట్టు దగ్గరకు వచ్చాం. ఎక్కడైనా సరే మామిడి చెట్టు ఇంత మొదలు ఎక్కడ మనం చూడలేదు. ఒకసారి మనం ఇలా చూపించండి. చూడండి, ఇది మామిడి చెట్టు అయితే ఇది చూడండి, ఇగో చూపిస్తున్నాము. ఈ మామిడి చెట్టు యొక్క ఏరు చూడండి ఇలాగా.
ఈ వేరు చూడండి, ఇది ఒక చెట్టులా ఉంది. ఇది కాకుండా ఈ చెట్టు నుంచే మరొక వేరు ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఒక చెట్లు ఇవ్వండి. ఇది ఒక ఈ ఏరు నుంచి మరొక చెట్టు మొలిసింది ఇక్కడ. అక్కడి నుంచి అదో చెట్టు ఉంటుందండి. చూడండి, అదిగో మనం దూరంగా చూపిస్తున్నాము ఇక్కడ, ఎందుకంటే తుప్పలు అవి ఉన్నాయి, పాములు అవి ఉంటాయని. ఇక్కడి నుంచి ఈ వేరు నుంచి మరొక చెట్టు మొలిసింది ఇక్కడ. ఆ పక్కనండి, ఆ పక్క. ఈ విషయం ఏంటంటే ఈ మామిడి చెట్టు, ఏ మామిడి చెట్టు అయినా సంవత్సరానికి ఒకసారి కాస్తుంది. కానీ ఈ మామిడి చెట్టు సంవత్సరానికి 4 కాపులు, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కాస్తుంది. చూడండి, మనం ఎంతో రిస్క్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. ఇలా చూడండి, ఇక్కడ ఒక వేరు ఉంది, దాని వేరే దాని అదే మొదలు ఆ వేరు చుట్టూనే ఇక్కడ ఒక, మీరు చూడండి, ఇదిగో ఇది ఒకటి. ఇక్కడి నుంచి దాని పట్టు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడికి వెళ్తే మరొక వేరు ఉంది, అక్కడి నుంచి ఒక చెట్టు ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి మరి చూడండి, ఇగో ఇక్కడి నుంచి మరొక వేరు ఉంది, ఇక్కడి నుంచి మరొక చెట్టు మొలిసింది. అంటే ఈ మామిడి చెట్టు ఒక మొదలవుతా అక్కడ ఉంది. చూడండి, మామిడి చెట్టు అంటే ఈ వేరు నుంచి ఇదొక కొమ్మ, చూడండి అదొక కొమ్మ, ఇదొక కొమ్మ, ఇదొక కొమ్మ. చూడండి, ఇదొక కొమ్మ. అంటే మనం మార్నింగ్ ఉదయం చూపించిన రావి వృక్షం కొన్ని వేల సంవత్సరాలు నాటిదని చెప్పి అనుకున్నాం, 100 సంవత్సరాలు అనుకున్నాం. ఇది కూడా సేమ్ అదే టైంలో ఇది. చూడండి, ఆ మామిడి చెట్టుకి ఈ రావి చెట్టుకి లింక్ ఏంటంటే ఇక్కడి నుంచి శక్తి బయలుదేరింది, అక్కడ రాజుగారు ఉన్నారు. చూడండి, ఈ రాత్రి మనం ఈ టైంలో ఎంతో సాహసం చేసి మా ప్రేక్షకుల కోసం ఇక్కడ మన శివగారు గోవింద్ గారిని తీసుకొచ్చి వీళ్ళు రానన్నారు, అసలు వెళ్ళకూడదన్నారు. వెళ్ళకూడదని చెప్పేసి మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీకోసం మేము ఈ ధైర్య సాహసాలు చేస్తామని చెప్పేసి మళ్ళీ తీసుకుని వచ్చారు. చూడండి, శివగారు ఆయన ఆ 2 లైట్లతో, అంటే ఆయన దగ్గర కూడా మొబైల్స్ ఉన్నాయి, ఆ మొబైల్స్ లైట్లతో మీకు చూపిస్తున్నాం మేము. చూడండి, చూడండి మొత్తం చెట్టు మొత్తం మనం అంటే లైటింగ్ కవర్ అయ్యేంత వరకు చూపిస్తున్నాము. మార్నింగ్ కూడా ఈ వృక్షాన్ని ఒకసారి చూపించే ప్రయత్నం అయితే మనం చేస్తాము. చూడండి, మేము రావడానికి అయితే చాలా భయపడ్డాం. ఈ ఇద్దరు ఎవరైతే యువకులు ఉన్నారో, ఈ గోవింద్ గారుని మన ఈ శివగారుని, వీళ్ళకైతే మనం ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మమ్మల్ని దారిలో అడ్డగించిన వ్యక్తులే దగ్గరకు వచ్చి చూపించారు. మన మార్నింగు ఉదయం అయితే మరింత ఈ చెట్టు వృత్తాంతం, ఈ చెట్టుని చూపించే ప్రయత్నం అయితే మార్నింగ్ ఉదయం అయితే పూర్తిగా చూపిస్తాం మేము. రండి, మీరు చూడండి, చూడండి, ఈ చెట్టు మామిడి పండు, అది ఎవరు రావట్లేదు అసలు. మామిడి పళ్ళు కానీ మామిడి కాయలు కానీ అసలు ఎవరు కోసే ప్రయత్నం కానీ, ఈ చెట్టు ఆకులు విరిసే ప్రయత్నం కానీ ఎవరు చేయరట. ఈ వృక్షాలు చూపించాం మనం. ఇక్కడ నవాపేట గ్రామ ప్రజలు, నవాపేట కాదు చిప్పల ఈ గ్రామంలో అయితే 2 యువకులు అయితే మనల్ని అడిగించారు దారిలో, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, ఈ టైంలో వెళ్తున్నారని చెప్పేసి, ఎవరేంటి అని చెప్పేసి అనుకుని వాళ్ళిద్దరినీ కూడా మనం బ్రతిమాలి ధైర్యం చేసి మన ఆ మామిడి వృక్షం దగ్గరికి మనం తీసుకెళ్ళడం జరిగింది. ఈ వృక్షాన్ని అయితే మనం చూపించాం. మనం ఈ వృక్షం చూపించేటప్పుడు వాళ్ళిద్దరూ కూడా అసలు మేము రావంటే రావు, మీరే వెళ్ళొద్దని చెప్పి మేము అడ్డగించారు వాళ్ళు. అలా కాదు అని చెప్పేసి మన ధైర్యంతో మనం ఆ వృక్షం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది చాలా సాహసోపేతమైన, మన ఈ టైంలో కూడా ఎవరు వెళ్ళరు అసలు. మనం ఏంటంటే మనం బన్నీ టీవీ ప్రేక్షకులకి అసలు ఈ భైరవ స్వామి గారి కథ ఏంటి, ఈ వృత్తాంతం ఏంటని చెప్పేసి మనం తెలియజేసే ప్రయత్నంలో ఇద్దరు యువకుల్ని కూడా తీసుకెళ్ళి, ఒక ఆయన పేరు గోవిందు, ఒక ఆయన పేరు శివగారు, వాళ్ళిద్దరిని కూడా మీరు రండి అంటే మీరు వెళ్ళొద్దు, మేము రామని చెప్పి అన్నారు. అలా కాదు, మేము చాలా దూరం నుంచి వచ్చాము బన్నీ టీవీ మన బన్నీ టీవీ తరఫు నుంచి అని చెప్పేసి అంటే, వీళ్ళు ఎవరో మీడియా వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళు కొంచెం ధైర్యం చేసి మన దగ్గరికి అయితే వచ్చారు. వాళ్ళు వచ్చారే కానీ వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా చాలా భయంగా వెళ్ళాం. చాలండి అని చెప్పేసి మొత్తం ఆ చీకట్లో వాళ్ళిద్దరు మొబైల్ మా మొబైల్తో మొత్తం వృక్షం ఒక్క కారణం అంటే మొదలు ఏమవుతుందో మొత్తం ఎక్కడి నుంచి వేళ్ళు బయలుదేరి ఏంటి
అది చాలా ప్రతివృక్షం. అది మన రావి చెట్టు చూపిస్తాం మనం భైరవస్వామి గారిది. ఆ రావి చెట్టు కన్నా ఇది 10 పెద్దది. ఇది మనం చీకట్లో చూపించలేకపోయాం. మార్నింగ్ అయితే చూపించే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం వెళ్తుంటే కుక్కలు కూడా వెంటబడుతున్నాయి. చూపించే ప్రయత్నం అయితే మేము చాలా చేసాము. మార్నింగ్ వచ్చి పూర్తిగా ఆ వృక్షం ఎంత పెద్దదో ఏంటో చూద్దాము. ఇక్కడి నుంచే శక్తి బయలుదేరింది. ఈ శక్తి వచ్చి నవాపేట గ్రామంలో రాజుగారిని ఈ శక్తి ఏదైతే ఉందో అది అంతమంది అని చెప్పేసి ఈ యువకులు వాళ్ళ తాతలు చెప్పారని చెప్పేసి చెప్పున్నారు. ఈ వృత్తాంతం ఏదైతే ఉందో పూర్తిగా ఉదయం మనం ఈ చెట్టు అసలు ఎంత పెద్దది ఏంటి, రావి చెట్టు చూసాం మనం. మొత్తం రావి చెట్టు చుట్టూ తిరుగుతూ కూడా ఆ రావి చెట్టు ఒక త్వరలో ఆ రావి చెట్టు ఎంత పెద్దదో చూపించాం. రావి చెట్టు కన్నా 10 పెద్దది ఈ మామిడి చెట్టు. అంటే కొన్ని ఫలాలు కూడా ఉన్నాయి, మామిడి పళ్ళు కూడా. అది ఎవరో తీరట అసలు. మనం పూర్తిగా మార్నింగ్ ఉదయం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 3 అవుతుంది. ఈ 3 గంటల ప్రాంతంలో మనం రిటర్న్ బయలుదేరాం. మనం వెనక్కి వెళ్తున్నాం. ఈ వెనక్కి వెళ్ళే సందర్భంలో రేపు పొద్దుట ఉదయం మొత్తం పూర్తిగా ఆ చెట్టు యొక్క చరిత్ర, ఈ మామిడి చెట్టుకి ఈ రావి చెట్టుకి అసలు ఏంటి లింక్ అని చెప్పేసి మనం ఉదయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, నిన్న మనం రాత్రి మనం ఏదైతే 2:30-3 గంటల ప్రాంతంలో మనం ఈ మామిడి వృక్షాన్ని అయితే చూపించాము. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ కథ. ఇది భైరవ స్వామివారు ఒక కథ, మొత్తం కథ అంతా ఇక్కడి నుంచో స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి శక్తి అంటే దుష్టశక్తి ఒక అందమైన యువత రూపంలో రాజుగారిని వ్యామోహించి ఆయన బలి తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం మొత్తం ఏదైతే చరిత్ర ఉందో అందులో వచ్చింది. అందులో భాగంగానే రాత్రి ఎంతో రిస్క్ చేసి మన ఈ చెట్టు దగ్గర రావడం జరిగింది. చీకటిని చెట్టు అంటే సగంగా కనిపించింది. పూర్తిగా మా ప్రేక్షకుల కోసం ఈ చెట్టు మొత్తం ఎంత ఉన్నది ఏంటి దీని చరిత్ర మొత్తం అంతా కూడా రాత్రి కొన్ని విషయాలు అయితే చెప్పాము. పూర్తిగా చెట్టు చూపించే ప్రయత్నం కోసం అయితే మళ్ళీ మనం ఇప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు మీ చెట్టు చూపిస్తున్నాం. ఈ ఉదయం కూడా రావడానికి అసలు ఎవరు లేరు చూడండి. అసలు జనసంచారం లేదు, ఉదయమే లేదు ఇక్కడ. చూడండి, ఎవరు లేరు ఇక్కడ. రాత్రి అయినా ఈ ఇటుక బట్టి ఓనర్లు అనుకుంటాను ఆ యువకులు వాళ్ళు మనల్ని అడ్డగించడం జరిగింది. రాత్రి మనం వెళ్తుంటే ఎవరు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి యాక్చువల్గా అడ్డగించి వాళ్ళు కూడా మనకేంటంటే కొంచెం వాళ్ళని బతిమాలి అలాగే మనం తప్పనిసరిగా మేము చాలా దూరం నుంచి వచ్చాము వీడియో కోసం అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి మళ్ళీ ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. రండి, మనం మొత్తం ఈ చెట్టు అసలు మొదల భాగం చెట్టు ఎంత ఉన్నది ఏంటో మొత్తం చూపించే ప్రయత్నం చేద్దారండి. రాత్రి అయితే మనం ఇక్కడ అడుగు పెట్టడానికే భయం వేసింది. అంతా చీకటే. ఆ చీకట్లోనే ఈ మొత్తం ఇవన్నీ పొలాలు, ఈ పాములు ఉన్నాయా లేకపోతే ఏమన్నా తెలియదు. అయినా సరే ఆ మొబైల్ టార్చ్ చేసుకుని మనం ఇక్కడ రావడం జరిగింది. చూడండి, ఇప్పుడే కూడా ఎవరో జనం లేరు, ఏమీ లేరు ఇక్కడ. ఇప్పుడే కూడా భయంకరంగా ఉందంటే రాత్రి ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. చూడండి, ఆ మొదలు చూడండి ఎంత ఉంది అసలు. ఇది ఎన్ని వందల సంవత్సరాల నాటి చెట్టు మరి. రండి, మొత్తం ఆ చెట్టు మొదలు ఎన్నో కొమ్మలు ఎంత పెద్ద చూడండి, పెద్ద పెద్ద కొమ్మలు. అవి కాకుండా ఈ చెట్టు యొక్క ఈ వేరు చూడండి, చెట్టు యొక్క వేరు ఎంత ఉంది. ఇది
ఈ వేరు నుండి మళ్ళీ అక్కడ ఒక మొక్క, ఈ వేరు నుంచే ఆ వేరే మొక్కని మళ్ళీ అటుపక్క ఒక మొక్క బయలుదేరింది. అది కాకుండా చూడండి అక్కడ మళ్ళీ ఈ వేరు నుంచి ఇక్కడ ఒక మొక్క బయలుదేరింది చూడండి. ఇవే కొన్ని నాకు తెలిసి 100 సంవత్సరాలు ఉంటాయి. ఈ వేరుల నుంచి బయటకు వచ్చిన ఈ మొక్కలే 100-200 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఈ మాన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్నది మనం అంచనా వేయలేం. ఇలా ఈ పక్కన కూడా చూపిద్దాం. చూడండి ఇపా తిరిగి వచ్చింది చూడండి. ఇప్పుడు ఏదైతే మొదలుందో ఆ మొదల నుంచి 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 కొమ్మల కింద అంటే విడిపోయిన భాగాలు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఇదొకటి చూడండి. కింద ఈ వేర్లు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. ఈ వేరు నుంచి మళ్ళీ ఇదొక మొక్క చూడండి. ఈ మానే ఇప్పుడు దాని ఒక మొత్తం చుట్టుకొలత వెడల్పు అది చూస్తే ఎన్ని సంవత్సరాలు ఏంటో మనం అంచనా కట్టలేము ఈ చెట్టుని. చీకటిని వచ్చి చూసిన తర్వాత ఇంత పెద్ద చెట్టు ఉన్నదని చెప్పేసి ఒకసారి ఉదయం వస్తే మొత్తం ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మళ్ళీ ఉదయం రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇది గతంలో ఈ చెట్టు మామిడికాయలు కోయడానికి రోడ్డు మీద ఒక లారీ పెట్టి ఇక్కడి నుంచి కోసుకుని వెళ్ళేవారట. అన్ని ఫలాలు ఇచ్చేదట ఇది. చూడండి ఎంత మామిడి చెట్టు ఉంది ఇది. మన ఈ చుట్టుపక్కల అంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే ఇటువంటి చెట్టు మరి ఎక్కడా లేదు అసలు, ఇంత పెద్ద మామిడి చెట్టు. అంటే ఇది ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర గల చెట్టు ఇది. చూశారు కదండి రాత్రి మన వృత్తాంతం. అంటే ఈ గ్రామ ప్రజలు ఎవరైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క కథ, అదే కథ పెరుగుతూనే ఉంది తప్ప కథ అది వెనక్కి వెళ్ళట్లేదు. నేను రాత్రి పిల్లలు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఇక్కడి నుంచే శక్తి బయలుదేరి రాజుగారు అక్కడ ఆ దారి గుండా ఆయన గుర్రం మీద ప్రయాణించంటే ఒక అందమైన యువత రూపంలో ఆయనతో బయలుదేరి నవాపేట గ్రామ ప్రజలకు చెప్పేదట నన్ను రాజుగారు వ్యామోహించారని చెప్పేసి. అక్కడంతా మనం ముందు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా చెప్పిన విషయం ఏంటంటే నాయీ బ్రాహ్మలు ఊళ్ళో పూర్వం మంగళ అనేవాళ్ళు, ఇప్పుడు మనం గౌరవప్రదంగా సంబోధించాలంటే నాయీ బ్రాహ్మలు అంటాం మనం. ఆ నాయీ బ్రాహ్మణ యువకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకిచ్చి బంగారం కొంత ధనం ఇచ్చి వీళ్ళు నిప్పంటించుకొని ప్రతి ఒక్కరు ఎవరింట్లో వాళ్ళకి వచ్చి నిప్పంటించుకొని వెనక తిరిగి చూడకుండా వెళ్ళమంటాం. ఆయన దారిలో ములుగుచ్చుకుందని వెనక చూడడం, అక్కడ సెల అయిపోవడం, ఆ కాలక్రమేణా సెల ఈ రోడ్లు పోయడం, అవి దానివల్ల ఆ శిల భూమిలోకి అప్పడిపోయింది అంటున్నారు. అంతేకాదు మన రాయి చెట్టు చూపించాం, రాయి చెట్టు మొదల కింద విగ్రహం ఉందంట భైరవ స్వామి వారిది. ఇప్పుడు అది తీసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు అయితే చెప్పారు. మనం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మరీ ఒకసారి వచ్చి మళ్ళీ వీడియో తీసి ఈ ప్రేక్షకుల కోసం ఇంకొకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మనం. చూడండి, ఇప్పుడు ఆ చెట్టు మొదల నుంచి మొత్తం 4 భాగాల కింద, ఇటు పక్క 4 భాగాలు, అటు పక్క ఒక 2 భాగాలు, మొత్తం 6 భాగాల కింద చెట్టు. ఇటు పక్క ఒక చెట్టు కింద, అటుపక్క ఒక చెట్టు కింద 6 చెట్ల కింద ఉన్నది ఇది. అంటే మొదలవుతే ఒకటే, ఈ చెట్లు అవుతే 6 చెట్ల కింద ఉన్నవి. అది చూసాం, అది వేరే ఉంది మొత్తం. అది మరి ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత వేరే వస్తుంది అన్నది ఈ ఎవరు అడిగినా మాకు తెలియదు కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్టు అంటున్నారు. ఇది ఇలాంటి మనం మామిడి చెట్టు ఎక్కడ చూడం కానీ మర్రి వృక్షంతో చూస్తాం మనం. ఓళ్ళ నుంచి మళ్ళీ చెట్టు మొలుతూ ఉంటుంది. మర్రి వృక్షానికన్నా పెద్దది ఇది. ఇది మనం చూడండి, ఇటు చూసినా కొమ్మలే ఇక్కడ. ఇదో దీన్ని ఇంకేం సంబోధించాలంటే ఈ బాహుబలి చెట్టు అనాలి. దీన్ని బాహుబలి చెట్టు కన్నా పెద్ద ఉంది ఇది. చూడండి, ఆ చెట్టు కింద నుంచి ఒక మన తాడి చెట్టు ఉన్నది ఇక్కడ. ఆ చెట్టునే ఈ మొత్తం ఈ మామిడి చెట్టు కవర్ చేసింది మొత్తం. అట్లా ఆ చెట్టుని కనబడట్లేదు. అంటే తాడి చెట్టు కన్నా పెద్దది ఉంది ఇది మామిడి చెట్టు. చూడండి, అక్కడక్కడ కూడా మామిడి ఫలాలు ఉన్నాయి పైన.